టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. మిథున రాశి ఈ జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధగ్రహము మనకి ఈ వారమంతా కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది మిథున రాశిలో ఉండి. మరి కమ్యూనికేషన్ వల్ల ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. తర్వాత మీ మీద ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్, మిస్కన్సెప్షన్స్ అవన్నీ కూడా పోతాయి. అదేవిధంగా ఈ యొక్క ధనస్థానంలోకి మరి ఈ వారం మనకి రవి, గుర్ర, శుక్ర గ్రహాలు మరి జూన్ 8 నుంచి మనకి ఈ శుక్రుడు వచ్చేసాడు. అయితే జూలై 4 తర్వాత నుంచి మనకి సింహరాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు, రవి గ్రహాల ప్రభావం వలన అధికమైనటువంటి సంపాదన అనేటటువంటిది మీకు వస్తుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీల వలన అనేకమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క డైమండ్స్ ఇలాంటివన్నీ కూడా కావాలని చెప్పేసి మీకు మీ భార్య వీళ్ళందరూ కూడా ప్రెషర్ ఇవ్వడము, బట్టలు కొనమని అనడము, ఇలాంటి కొన్ని స్త్రీల వలన చికాకులు అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల యొక్క సీట్ల కోసం మీరు బాధపడుతూ ఉంటారు, కాలేజీలు స్కూళ్ళ కోసం. వాటి విషయంలో మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అనేకమైనటువంటి కాలక్షేపాలు. ఫోన్ ఉంది, ఫోన్లో గంటలు మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళతో. కాబట్టి ఏ విధంగా ఉండదు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి మనము నవగ్రహ ఆరాధన ఇంట్లో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శుక్ర జపం చేసుకోవాలి, శుక్ర స్తోత్రాలు చదవాలి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క పూజ మీరు చేసుకోవాలి. ఇల్లు కట్టినప్పుడు మీరు చెట్లను చాలా వాటిని కొట్టుపడేశారు కాబట్టి కంపల్సరీ ఒక చెట్టును పెంచకపోతే కనుక అది మిమ్మల్ని శపిస్తుంది. కాబట్టి ఆ చెట్టు రావి చెట్టు అయి ఉండాలి. రావి చెట్టును మీ ఇంట్లో పెంచండి. శుభమస్తు.